కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. మరోసారి ఈ రీతిగా మనం తిరిగి కలుసుకోవడానికి ప్రభు చూపించిన మహాకృపను బట్టి దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదికాండంలో 39వ అధ్యాయం యోసేపు యొక్క జీవితాన్ని జీవిత పాఠశాల అనే మకుటంలో మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. రాజారావు గారు ప్రథమ జ్యోతి అనే పేరుతో యోసేపు గారి జీవితంలో ధ్యానాలను రాశారు. నేను చాలాసార్లు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చదువును బట్టి కాదని ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి మాత్రమే వాక్య వివరణ సాధ్యమవుతుంది అని అనిపించింది. వారి పుస్తకాలు చాలామంది ఫోన్ చేసి నన్ను అడుగుతుంటారు. వారి జీవితం రాసే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ప్రభుదాస్ గారి జీవితం కానీ, ఎస్ ఆనందం గారి జీవితం కానీ, ఇలా కొద్దిమంది భక్తుల జీవితాలు రాయడానికి, ధర్మప్రకాష్ శర్మ గారి జీవితం రాయడానికి, రేణు గారి లైఫ్ రాయడానికి, అలాగే పాలన్న లైఫ్ రాయడానికి, సాధు సాల్మన్ గారి జీవితం రాయడానికి, ఇలా వ్రాసిన వారిలో పుస్తక రచన చేసిన వారు రాజారావు గారు ఒక్కడే కనపడతారు. 95 పుస్తకాలు రాశారు ఆయన. 5 పూర్తయితే 100 అయ్యేవి, కానీ అవి సాధ్యం కాలేదు. ప్రభు 95తో ఆపారు. నేను వారిని అడిగాను, వారి కుమారుడు ఐజక్ బాబు గారిని అడిగాను, వాళ్ళ పెద్ద మనవణ్ణి, రాజారావు గారి పెద్ద మనవణ్ణి కూడా అడిగాను, నాకు 100 సెట్లు కావాలి అని. 100 సెట్లకు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. వారు 100 సెట్లు ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా వరకు పూర్తి వచ్చినాయి, ఇంకా కొద్దిగా ఉంటాయి. ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు. నేనే వారికి ఒక సంఖ్య కూడా చెప్పాను. 95 పుస్తకాలు కలిపి 7,500 పెట్టండి చాలు అని. అలాగే నన్నయ్య అని అన్నారు వాళ్ళు. అలాగే అంకుల్ అని చెప్పి పిల్లాడు అన్నారు. ఆ సెట్ దైవ సేవకుల దగ్గర ఉండాలని నా ఆశ. దయచేసి ఇంకెవరైనా అవి కావాలని కోరుకునేవారు ఉంటే తప్పనిసరిగా ఆనంద్ గారి నెంబర్ని సంప్రదించండి. ఇకపోతే వారు శోధనను జయించిన యోసేపు అనే అంశం రాశారు, ఒక అధ్యాయం రాశారు. ఈ 39వ అధ్యాయంలో నాకు మన పిల్లల విషయంలో మనం ప్రార్థన చేయవలసిన, మనం జాగరూకత వహించవలసిన కొన్ని సంగతులు ఉన్నట్టు ఒక సంగతి నాకు అనిపించింది. దయచేసి మీరు చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, లేఖనాలలో వ్రాసి ఉంచిన ప్రతి మాట మాకు బోధ కలగడానికి, మాకు బుద్ధి కలగడానికి మీరు రాసి ఉంచారు. వాటిని సరిగా అర్థం చేసుకునే మనస్సు మాకివ్వండి. గ్రహించడానికి కావలసిన ఆత్మ యొక్క బోధన కూడా మాకు దయచేయండి. మీ కృపాహస్తాలకే పూర్తిగా వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటున్నాను. నాయనా, భూమి మీద నమ్మకంగా జీవించేవారి జీవితాల మీద లోకం యొక్క కన్ను పడుతుందని, అపవాది కూడా కన్నేసి ఉంచుతాడని యోబు జీవితం ద్వారా మేము చూసాం. తిరిగి దినాన్న యోసేపు జీవితం దగ్గరికి వచ్చి కొంత సూక్ష్మంగానైనా దాన్ని గ్రహించడానికి మాకు మీ ఆత్మ నడిపింపునిమ్మని, నీ దాసుని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారు చదువుకుంటున్నారులే, వారు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఏదో కొలువులో ఉన్నారు అని
తల్లిదండ్రులంగా మనం అనుకుంటాం. కానీ వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటో మనం అంతగా ఆలోచించం. యోసేపు ఉన్నాడన్న సంగతే యాకోబు తెలియదు కదా. యోసేపుని గురించి యాకోబు ప్రార్థించే అవకాశమే లేదు. తండ్రి ప్రార్థన ఏమాత్రం లేనటువంటి యోసేపుకున్న ఒకే ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే దేవుడు అతనికి తోడుగా ఉండడం. దేవుడు తోడుగా ఉండడం అనేది ఒక వ్యక్తికి గొప్ప ప్రాకారం, అగ్ని ప్రాకారం ఉన్నట్టే. దేవుడు తోడుగా ఉన్నాడు అనంటే అతడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు లెక్క. దేవుడు తోడుగా ఉన్నాడు అనంటే అతడు జయం పొందడానికి ఏమాత్రం అనర్హుడు కాదనమాట. ఈ పొతీఫర్ ఇంట పొతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి అనే పదం. యోసేపు మీద కన్ను వేసి. విచిత్రం ఏమిటంటే పురుషులలోనైనా స్త్రీలలోనైనా ఇలాంటి ఆలోచన విధానం, కన్ను వేసి వారిని వశపరుచుకోవాలి అనే తలంపు పిల్లలకు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఉందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆలోచించండి. మీరు ఒక్కసారి సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1-3 వచనాలు మీరు చదివితే, దావీదునకు తామారు అనే కుమార్తె ఉన్నదని, ఆమె సౌందర్యవంతురాలని అమ్నోను ప్రస్తావన అక్కడ ఉంటుంది. అర్థమైందిగా మీకు? ఒక స్త్రీ కన్ను ఓ పురుషుని మీద పడవచ్చు, ఓ పురుషుని కన్ను స్త్రీ మీద పడవచ్చు. కానీ వెనక ఉన్నది ఎవరు? అక్కడ రాస్తాడు, అమ్నోను తామారును మోహించి మోహపు చూపది. ఇది కూడా అదే. దీని వెనక ఉన్నవాడెవరు? అపవాదే. మర్చిపోకండి. మన పిల్లలు ఎప్పుడు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. అందుకనే చాలాసార్లు ప్రభువా, లోకం కనుదృష్టి వారి మీద పడకుండా కాపాడు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. వారి శీలం చుట్టూ నీ కంచివేయినాయినా అని విజ్ఞాపన చేస్తుంటాం. అపవాది యొక్క కనుదృష్టి వారి మీద పడకుండా కాపాడు అని కూడా ప్రార్థన చేస్తుంటాం. ఈ ప్రార్థన పెద్దవారి దగ్గర నుంచి నేర్చుకున్న ప్రార్థన, వారి అనుభవంలో నుండి వచ్చిన ప్రార్థన అది. ఆలోచించండి. కన్ను వేసినప్పుడు అక్కడ రాసిన మాట ఏమిటంటే 8వ వచనంలో, అయితే అతడు ఒప్పక కన్ను వేయడం, అతన్ని శోధించడం, ఇదంతా ఒక ఎత్తు అయితే నో అని చెప్పగలగడం, ఒప్పకపోవడం, ఇది మనం ఎప్పుడు ఆలోచించేయవలసిన సంగతి. ఒక వ్యక్తి ఒకచోట నమ్మకస్తుడై, సౌందర్యవంతుడై, విచారణకర్తగా ఉండి, గృహ నిర్వాహకుడిగా ఉండి, సమస్తం అతని ఆధీనంలో ఉండి, అతని వ్యక్తిత్వం సమున్నతంగా ఉన్నప్పుడు ఆ యజమాని భార్య అతన్ని లోబర్చుకోవాలి అనే ఆలోచనలోనికి రావడం, ఎంతోమంది యవనస్తులైన పిల్లలు అమాయకంగా మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులుగా వారి నిమిత్తం కన్నీరు కార్చేటువంటి పరిస్థితులు చాలామంది తల్లిదండ్రుల జీవితాల్లో చూశాను నేను.
దీనికి ఎవరి పిల్లలు అతీతులు కారు. కానీ దేవుని కాపుదలే వారిని కాపాడాలి. ఒక మాట చెప్తాను, ఎవరు దేవుని పిల్లలుగా ఉంటారో వారిని ఏమీ చేయలేని అపవాది వారి పిల్లల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వారిని ఆధారం చేసుకుని తల్లిదండ్రులను దుఃఖపరచాలనే ఉద్దేశంలో వాడు ఉంటాడు. సహజం ఇది. ప్రతి చోట ఇది జరిగే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. మీరు దీనికేమీ అతీతులు కారని గుర్తుపెట్టుకోండి. మన పిల్లల విషయంలో మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టవలసిన అవసరం ఉంది, విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉంది. నేను ఇలా కన్ను వేసి లోకం యొక్క కనుదృష్టిలో ఉండి ఈర్ష్య అసూయలు కానీ లేదు పతనం చేయాలనే ఆలోచన కానీ ఉన్న సందర్భాలు కొన్ని మనకు కనపడతాయి. వాటిని కూడా కొద్దిగా అధ్యయనం చేద్దాం. ఈరోజు జీవిత పాఠశాలలో మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత సవ్యంగా కొనసాగుతున్నా, మన వల్ల ఎవరికీ నష్టం కలగకపోయినా మన మీద కష్టం పెట్టుకునే వ్యక్తులు ఉంటారు. మనల్ని పాడు చేయాలనే ఆలోచన కలిగిన వారు ఉంటారు. ఒకసారి నిర్గమాకాండం చూడండి. మీరు 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. యోసేపును ఎరగని రాజు యాకోబు సంతానాన్ని చూసినప్పుడు అతని కనుదృష్టి వారి మీద పగబట్టిందిగా ఉంది. వీరు మనకంటే బలవంతులుగా ఉన్నారు, వీళ్ళు మనకంటే విస్తారం అయ్యేటట్టు కనపడుతున్నారు. ఆలోచించండి ఒకసారి. మేలు చేసిన యోసేపు ఎవరిని బట్టి పొతీఫర్ ఇల్లు దీవించబడిందో అతని మీద ఆమె కన్ను వేయడం, ఎవరిని బట్టి ఐగుప్తుకు భూమి మీద సర్వాధికారం వచ్చిందో ఆ యోసేపు యొక్క సంతానం, ఆ యాకోబు యొక్క సంతానం ఇవాళ ఆ దేశానికి, వారి ఐశ్వర్యానికి, వారి నిర్మాణానికి కారకులైతే, బలంగాను పటిష్టంగాను ఉండడానికి కారణమైతే, దానికి భిన్నంగా అధికారం వారి మీద కన్నువేసిన సందర్భాన్ని మనం చూస్తాం. కష్టపెట్టడానికి, బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, చివరికి వారి పిల్లలను సంహరించడానికి కూడా పూనుకునే ప్రయత్నం అధికారుల యొక్క కఠినమైన కనుదృష్టి పడిన సందర్భం ఇది. మన పిల్లలు దేవుని కంటి కింద, దేవుని బలిష్టమైన చేతి కింద, దేవుని కనుదృష్టిలో వారుంటే చాలు. అందుకనే పేతురు గారు రాస్తూ 1వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా అన్నాడు ఆయన, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అది పొతీఫర్ భార్య అయినా, అది ఐగుప్తుని పరిపాలించే ఫరో అయినా, ఎవరైనా సరే నీతిమంతుల మీద, నీతిమంతుల సంతానం మీద కక్ష కట్టి వారిని పాడు చేయాలని, వారిని అణగద్రొక్కాలని, వారిని నాశనం చేయాలి అని ఆలోచించే ప్రతి ఆలోచనకు దేవుడు విరోధంగా ఉంటాడు. కీడు చేసేవారికి ఆయన విరోధంగా ఉంటాడనే సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు.
ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు మర్చిపోతారు వీళ్ళు, మన వల్ల జరిగిన మేళ్ళు ఎందుకు వారి జ్ఞాపకానికి ఉండవు, ఎందుకు వారు గుర్తు చేసుకోరు అంటే ఏం లేదండి, వారి కన్నులకు చీకటి గుడితనాన్ని కలుగు చేస్తుంది. వారు చూసేది యథార్థమైన కనుదృష్టితో కాదు. వాస్తవానికి మనం ఒక్క క్షణం ఆలోచిస్తే దేనిని బట్టి ఒక వ్యక్తికి మన మీద పగ, మనం అతని కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నామా, లేదు అతనికి ఏమైనా నష్టం కలుగు చేశామా, మన వల్ల అతనికి నష్టం కలిగిందని చెప్పగలరా, ఏం చెప్పలేరుగా. కానీ వారి అంతరంగంలో ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, మోహం, మత్సరం ఇవన్నీ చీకటికి చెందినవి. అవి వారి కళ్ళకు గుడితనం కలుగు చేస్తాయని భక్తుడైన యోహాను తన మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనంలో రాశాడు. ఏమని రాశాడంటే, చీకటి అతని కనులకు గుడితనం కలుగు చేసిన గనుక అంటాడు. ఇలాంటి చీకటి వారి కళ్ళకు గుడితనాన్ని కలుగు చేస్తుంది. ఖచ్చితంగా అనేక మంది కనులు తెరవబడం, వారు ఎప్పటికీ కన్నులు తెరుచుకోలేరు. ఇతరుల మీద నిందలు వేసేవారుగాను, ఇతరుల మీద లేనిపోయినవి కల్పించేవారుగాను, తాము చేసిన తప్పులు ఇతరుల మీద నెట్టేసేవారుగాను, తాము ఇతరులకు మంచివాళ్ళం అన్నట్టు చెప్పుకుంటూ ఎదుటివారిని చెడుగా చేసే ప్రయత్నం చేస్తూ వారిని పాడు చేయాలనే కనుదృష్టి కలిగిన వ్యక్తులు ఆనాడు ఉంటారు, ఈనాడు ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, విస్తారమైన పరిస్థితుల నడుమ మన పిల్లలు ఉన్నారు. విస్తారమైన వ్యతిరేకతల నడుమ నీతిమంతుల సంతానం ఈ రోజున తమ చదువులు కొనసాగిస్తుంది, తమ యొక్క ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగిస్తుంది, తమ ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు, తమ వ్యాపారాలను, తన దైనందిన జీవితాన్ని, తమ మనుగడను కొనసాగిస్తున్నారు. కానీ ఒక్కసారి వారి మీద పగబట్టే కన్ను ఒకటి ఉందని, ఆ పగబట్టే కన్ను యొక్క సమస్తం చీకటి ఆవరించిందని, మోహించే కన్ను ఒకటి ఉందని, అది వారి మీద కక్ష సాధించటం కోసం వారి మనోనేత్రాలకు గుడితనం కలుగు చేసిన వాడు ఒకడున్నాడనే సత్యాన్ని వారు గుర్తించరు, వారికి తెలియదు. నేను మరో విషయం కూడా మీకు చెప్పాలి. దయచేసి మీరు నాతో పాటు సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం దగ్గరికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో రాసింది, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆలోచించండి ఒకసారి. విషపు చూపు అంటే ప్రజలు, అందున స్త్రీలు, చాలా చోట్ల సహవాసాలలో స్త్రీల వల్లే సమస్యలు ఎక్కువ తలెత్తుంటాయి పురుషుల కంటే. క్షమించండి సిస్టర్స్, మీరు ఓ వాక్యం అన్నారు, మీకు నచ్చింది, మీరు మౌనంగా ఉండలేరు. బ్రదర్ ఏం బాగా చెప్పాడండి వాక్యం అయినా అని ఎవరైతే అతనికి అవకాశం ఇచ్చాడో అతనితోనే మీరు అంటారు. అంతే, అతని మనసులో ఏర్పడుతుంది, ఓహో ఇతను నన్ను డామినేట్ చేస్తాడు రేపు భవిష్యత్తులో. అలాంటి మనసు ఆ కుర్రాడికి ఉండదు. కానీ మీరు పొగిడినందువల్ల అవకాశం ఇచ్చిన వ్యక్తి అంతరంగం లోపల ఏర్పడే అవకాశం ఉంది. ఏం తీసుకుంటాడు, నా రాజ్యమే కదా అనుకున్నాడు. గొల్యాతును గెలవడానికి అవకాశం ఇచ్చినవాడు సౌలే.
వెళ్ళమన్నది అతనే. గెలుపొచ్చిన తరువాత సౌలు 1000, దావీదు 10,000 అన్న మాట దగ్గర వాళ్ళు చేసినటువంటి ఈ పొగడత విషపు చూపు నిలవడానికి కారణమైంది. దేవుడు మానవుల్ని తన స్వరూపంలో చేసుకుని వారితో సహవాసం చేయటం చూసిన అపవాది వారి మీద విషపు చూపు నిలిపాడు. వారిని భ్రష్టులుగా చేయాలని ప్రయత్నం చేశాడు, భ్రష్టులుగా చేశాడు. కానీ దేవుడు దేవదూతల స్వేచ్ఛను అడ్డుకోనివాడు, మానవుల స్వేచ్ఛను అడ్డుకోనివాడు, వానికి అవకాశం ఇచ్చినవాడుగా కనిపిస్తాడు. కానీ మానవుని చేత, మట్టి మానవుని చేత అపవాదిని గెలిపించడం కోసం ఆయన తానే రక్తమాంసాల్లో పాలువాడై అంధత్వం కలుగు చేసేవాడి తలను చితక్కొట్టి పాపం చేత పట్టుబడిన ప్రతి మానవుణ్ణి తన రక్తం చేత విమోచించి నిత్యత్వాన్ని వారసులుగా చేయడానికి ఆయన తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. మన పిల్లల్ని మనల్ని కాపాడడానికి శక్తిమంతుడైన ఆయనకు మనం హృదయపూర్వకంగా అప్పగించుకుందాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది కొద్ది మాటలు చెప్పాను. వాటిని విన్నవారి అంతరంగాలలో ఆత్మ ద్వారా మీరు దాన్ని అనేక రెట్లు చేసి వారు దాని యందు ఆనందించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రవచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర
ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు,